గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. నిన్న జాయింట్ వెంచర్కి సంబంధించి ఒక ప్రాబ్లం మీకు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ ఇప్పుడు చూద్దాము. చూడండి, మనకి క్రాంతి పుస్తకాలలో ఖాతాలు తయారు చేయమన్నాడు. ది బుక్స్ ఆఫ్ క్రాంతి. క్రాంతి పుస్తకాలు మనం తయారు చేసేటటువంటి ఖాతా ఒకటి జాయింట్ వెంచర్ అకౌంటు, రెండవది కో వెంచర్ అకౌంటు. కృతిక్ కో వెంచర్ వచ్చి కృతిక్. ఇక్కడ చూడండి, క్రాంతి అండ్ కృతిక్ ఎంటర్ ఇంటూ ఏ జాయింట్ వెంచర్ to sell consignment of medicines, sharing profits and losses are equally. Kranti provides medicines from his stock at a mutually agreed value of rupees 20,000. ఇక్కడ లాభ నష్టాలని సమానంగా పంచుకునే విధంగా క్రాంతి మరియు కృతిక్ మందులను అమ్మడానికి ఉమ్మడి వ్యాపారాన్ని ప్రవేశించారు. క్రాంతి తన సరుకు నిల్వ నుండి 20,000 రూపాయలు విలువ గల మందులను ఇవ్వడానికి అంగీకరించాడు. 20,000 రూపాయలు విలువ గల మందులను ఇవ్వడానికి అంగీకరించాడు. సో ఇక్కడ చూడండి, క్రాంతి జాయింట్ ఉమ్మడి వ్యాపార నిమిత్తము మనకి సరుకులు అనేటటువంటిది ఇవ్వడం చేశాడు కాబట్టి టు purchases account or goods account. Dear CR to purchases account వచ్చే అమౌంట్ వచ్చి 20,000 రూపాయలు అతను ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అంటే సరుకు కొనుగోలు చేసి ఇచ్చినట్టుగా ఇక్కడ చూపిస్తున్నాము. అట్లాగే క్రాంతి 1,000 రూపాయలు ఖర్చులు అనేటటువంటిది పెట్టడం జరిగింది. ఎప్పుడైతే కొనుగోలు చేశాడో క్రాంతి ఖర్చు అనేటటువంటిది పెట్టగానే మనం ఏం చెప్పాం, టు క్యాష్ ఎంతండి, 1,000 రూపీస్. టు క్యాష్ 1,000 రూపీస్. అండ్ కృతిక్ ఇక్కడ బిల్ ఏమైనా రాశాడో ఏంటో చూడండి. అడ్వాన్స్ ఏదైనా పేమెంట్ ఉందా లేదా చూసుకోండి. ఇక్కడ ఈ లెక్కలో అడ్వాన్స్ ఏమీ లేదు. అలాగే కృతిక్ ఇన్కర్స్ ఫర్దర్ ఎక్స్పెన్సెస్ ఆన్ కార్టేజ్, స్టోరేజ్ ఎట్సెట్రా అమౌంటింగ్ టు 2,600 రూపీస్. అంటే ఇక్కడ కృతిక్ బండిపోలి మరియు నిల్వ ఉంచడానికి 2,600 రూపాయలు ఖర్చు అనేటటువంటి చేసినాడు. అంటే ఇక్కడ కృతిక్ పెట్టినటువంటి ఖర్చులు టు కృతిక్ అకౌంట్. టు కృతిక్ అకౌంట్. అదే కృతిక్ పుస్తకాలు రాస్తే వాడు క్యాష్ రాసుకుంటాడు. ఇక్కడ క్రాంతి అనే పేరుతో 1,000 రూపాయలు చూపిస్తాడు. గుర్తుపెట్టుకోండి, 2,600 టు కృతిక్ అకౌంట్. అలాగే అమ్మకం, అతను చేసినటువంటి అమ్మకము 12,000 రూపాయలు మొత్తం సరుకులు అనేటటువంటిది అమ్మడం చేశాడు బై కృతిక్. టోటల్ స్టాక్ సోల్డ్ 12,000 రూపీస్. అమ్మకము కృతిక్ 12,000 రూపీస్. అలాగే ఇక్కడ అతడు తన వ్యాపారం కోసం 4,000 రూపాయలు సరుకు తీసుకున్నాడు. ఇక్కడ చూడండి, మన క్రాంతి తీసుకున్నాడు అనుకోండి, క్రాంతి కనుక ఏవైనా మిగిలి ఉన్నటువంటి సరుకులు తీసుకుంటే అక్కడ కొనుగోలు అనే పేరుతోటి రాయాలి. అదే కోవెంచర్ కనుక
మనం ఆ సరుకులు ఏమైనా తీసుకుంటున్నాడు అనుకోండి, క్రాంతి పుస్తకాలు రాసేటప్పుడు వాడి పేరుతోటి ఇక్కడ చూపించాలి. టు కృతిక్ ఇక్కడ గూడ్స్ టేకెన్. అదే కృతిక్ పుస్తకాలు రాసేటప్పుడు బై క్రాంతి బై పర్చేజ్ అని రాసుకుంటాం, వాడికి గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు క్రాంతి పుస్తకాలు రాసేటప్పుడు క్రాంతి తీసుకుంటే పర్చేజ్ అని రాస్తాము. అదే కోవెంచర్ తీసుకున్నట్లయితే వాడి పేరుతోటి ఇక్కడ ఆ సరుకులు ఎంత అయితే విలువ ఉందో ఆ సరుకులు ఇక్కడ తీసుకున్నట్టుగా పద్దు రాసుకోవాలి. ఆల్రెడీ మీకు చిట్టాపద్దుల్లో చెప్పాను, ఏదైనా గూడ్స్ మిగిలి ఉండేటటువంటి సరుకులు ఏమైనా తీసుకున్నప్పుడు జాయింట్ వెంచర్ అకౌంట్కి సంబంధించేది పద్దు రాస్తాం. కాబట్టి కృతిక్ అకౌంట్ అకార్డు జాయింట్ వెంచర్. అదే చూడండి, ఇక్కడ కృతిక్ 4,000 రూపాయలు సరుకు తీసుకున్నాడు. అలాగే ముగింపు తేదీన మిగిలినటువంటి సరుకుని 4,400 రూపాయలకి ఇక్కడ క్రాంతి తీసుకున్నాడు. క్రాంతి తీసుకున్నప్పుడు మనం క్రాంతి పుస్తకాలు రాస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం చెప్పాను మీకు, టు బై పర్చేజెస్ అని రాయాలి. క్రాంతి తీసుకుంటే పర్చేజెస్ క్రాంతి పుస్తకాలు రాస్తున్నప్పుడు, అదే కృతిక్ పుస్తకాలు రాస్తున్నప్పుడు అక్కడ క్రాంతి అని రాస్తాము. అర్థమవుతుందండి? రెండింటికి డిఫరెన్స్ చూడండి. క్రాంతి పుస్తకాలు రాస్తున్నప్పుడు కృతిక్ తీసుకునేటటువంటి సరుకుని బై కృతిక్ అనే పేరుతో రాస్తాము. క్రాంతి కూడా సరుకు కనుక తీసుకున్నట్లయితే బై పర్చేజెస్ అనే పేరుతోటి రాయాలి. ఇక్కడ గూడ్స్ టేకెన్ లేదా స్టాక్ టేకెన్ గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రమే. స్టాక్ టేకెన్ ఎంతండి? 4,400. నెక్స్ట్ ఇక్కడ కమిషన్ అనేటటువంటిది లెక్కలో ఏమీ చెప్పలేదండి. మొత్తం జాయింట్ వెంచర్కి సంబంధించి క్రాంతి 20,000 రూపాయలు సరుకు అనేటటువంటిది జాయింట్ వెంచర్ నిమిత్తం ఇచ్చాడు. వాడు 1,000 రూపాయలు ఖర్చులు అనేటటువంటిది పెట్టాడు. ఆ సరుకును తీసుకుని కృతిక్ 2,600 రూపాయలు ఖర్చు చేశాడు. వాడు మొత్తం సరుకుని 12,000 రూపాయలకి అమ్మాడు. మిగిలినటువంటి సరుకుని కృతిక్ 4,000 రూపాయలు తీసుకున్నాడు. అలాగే క్రాంతి కూడా ఆ మిగిలి ఉండేటటువంటి సరుకుని 4,400 రూపాయలకి తీసుకున్నాడు. ఇక్కడికి ఉమ్మడి వ్యాపారం అనేటటువంటి ట్రాన్సాక్షన్స్ లెక్క ప్రకారం మనకి అయిపోయాయండి. ఇప్పుడు ఈ జాయింట్ వెంచర్ అకౌంట్ మనకి ఏం తెలియజేస్తుందని చెప్పుకున్నాం, అది లాభమా నష్టమా అనేటటువంటిది మనం చూసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, మీకు క్రెడిట్ ఎక్కువ ఉండి డెబిట్ అమౌంట్ తక్కువ ఉంటే మనం లాభంగాను, అలాగే డెబిట్ ఎక్కువ ఉండి క్రెడిట్ ఎక్కువ ఉంటే నష్టంగాను మనం తీసుకోవాలి అని చెప్పుకున్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఉమ్మడి వ్యాపారంలో మనకి నష్టమే కనిపిస్తుంది. ఎందుకంటే డెబిట్ వాల్యూ అనేటటువంటిది ఎక్కువగా ఉంది. సో డెబిట్ వాల్యూ వచ్చి 23,600 అండి. సో డిఫరెన్స్ కనుక మనం చూసినట్లయితే ఎంత డిఫరెన్స్ వచ్చింది అనేది మీరు చూడండి. ఇది 20,400 ఉంది, ఇది 23,600 రూపాయలు మనకు ఉందండి. వెరసి మనకి నష్టం వచ్చి 3,200 రూపాయలు నష్టంగా తెలుస్తోంది. కావాలంటే ఇక్కడ పక్కనే తీసుకోండి. 23,600 12 4 16 4 20,400. సో 3,200 రూపాయలు ఇక్కడ నష్టం కింద మనకి తెలుస్తోందండి. అయితే ఇక్కడ ఈ నష్టాన్ని అంటే లాభాన్ని ఎలాగైతే పంచుకోవాలో నష్టాన్ని కూడా వాళ్ళు అంగీకరించినటువంటి నిష్పత్తి రేషియోలో పంచుకుంటారు. కాబట్టి ఉమ్మడి వ్యాపారం మీద నష్టం వచ్చినప్పుడు మనం ఏం చెప్పామండి, లాభ నష్టాల ఖాతా డెటార్, కోవెంచర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పుకున్నాము. కాబట్టి ఇక్కడ క్రాంతి పుస్తకాలు రాసేటప్పుడు బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత వస్తుందండి, వీళ్ళు సమానమైనటువంటి వాళ్ళ లాభ నష్టాలను సమానంగా పంచుకునేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ వ్యాపారాన్ని ప్రారంభించుకున్నారు. కాబట్టి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనకి లాస్ వచ్చి 3,200 కదండి లాసు, దాన్ని 1/2 సమానం అంటే 1,600 రూపాయలు క్రాంతికి సంబంధించి, అలాగే బై కృతిక్కి సంబంధించి కృతిక్ అకౌంట్కి సంబంధించి మిగిలినటువంటి 3,200 అంటే బికాస్ ఆఫ్ దే ఆర్ షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఆఫ్
ఈక్వల్లీ. కాబట్టి వచ్చినటువంటి నష్టాన్ని మనం సమానంగా పంచడం అనేటటువంటిది ఇక్కడ చేశాము. అదే నిష్పత్తి ఇస్తే నిష్పత్తి ప్రకారం మనం చూపిస్తామండి. ఇది ఉమ్మడి వ్యాపారంలో నిన్నటి వరకు లాభం వచ్చినప్పుడు ఎట్లా చేయాలి, నష్టం వచ్చినప్పుడు ఎలా చేయాలి అనేటటువంటిది విషయం అండి. అలాగే నెక్స్ట్ క్రాంతి పుస్తకాల్లో మరొక ఖాతాను మనం తయారు చేసుకోవాలి. ఏ ఖాతా అది? కృతిక్ అకౌంట్. కృతిక్ అకౌంట్. నెక్స్ట్ అకౌంట్ వచ్చి కృతిక్ ఖాతా. కృతిక్ ఖాతా. కృతిక్ ఖాతాలో మామూలుగా మనకి జరిగినటువంటి వ్యవహారాలు చూసినట్లయితే ముందు కృతిక్ 2600 రూపాయలు పెట్టి ఖర్చు పెట్టడం జరిగింది. బై జాయింట్ వెంచర్ అకౌంట్ 2600. అలాగే ఇక్కడ కృతిక్ మొత్తం సరుకుని మనకి 12,000 రూపాయలకు అమ్మకం చేశాడు. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి మళ్ళీ మనం? టు జాయింట్ వెంచర్ అకౌంట్ 12,000. అలాగే నెక్స్ట్ వాడు సరుకుని తీసుకోవడం జరిగిందని చెప్పాము. కృతిక్ అకౌంట్ అటాచ్ టు జాయింట్ వెంచర్ అని రాసాము. టు జాయింట్ వెంచర్ సరుకుని తీసుకునేటప్పుడు ఎంత? 4,000 రూపాయలు, 4,000 రూపీస్ అండి. అట్లాగే ఇంకేమన్నా కృతిక్కి సంబంధించి ఇక్కడ నష్టం అనేటటువంటిది వచ్చింది కాబట్టి కృతిక్ అకౌంట్ అటాచ్ టు జాయింట్ వెంచర్ అకౌంట్. ఎంత వచ్చింది వీడికి? 16,100. సో ఇది డిఫరెన్స్ అనేటటువంటిది. ఇంకేమున్నాయండి ట్రాన్సాక్షన్స్ కృతిక్కి సంబంధించి? ఇంకేమీ లేవు లెక్కలో. సో 17,600. ఇక డిఫరెన్స్ వచ్చేసి బై బ్యాంక్ ఆర్ క్యాష్. ఏం చెప్పలేదు కాబట్టి మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్ అది. వాడు ఇవ్వదలినటువంటి మొత్తాన్ని ఎంత ఉంది ఏంటి అనేటటువంటి విషయాన్ని చెప్పలేదు కాబట్టి 15,000 రూపాయలు ఇక్కడ మనకి నిలవనేటటువంటిది తెలుస్తుంది. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ అండి. అర్థమైందా? ఇది ఇక్కడ కొత్త పాయింట్ ఏంటంటే సరుకులు తీసుకునేటటువంటి సందర్భాల్లో, అంటే మిగిలి ఉండేటటువంటి సరుకులు తీసుకునేటటువంటి సందర్భాల్లో ఏ విధంగా మనం లెక్క చేయాలి, అలాగే నష్టం వచ్చినటువంటి సందర్భంలో ఉమ్మడి వ్యాపార నిమిత్తం ఎలా పంచుకోవాలి అనేటటువంటిది ఈ లెక్క మనకి తెలియజేస్తుంది. ఎక్కించండి. సరే, ఇంకొక లెక్క ఎక్కించుకోండి. అది ఇంటి దగ్గర చేసుకుందరు కానీ రాసుకోండి. రమేష్ అండ్ సురేష్ join together to construct a building for rupees 25 lakhs, sharing profit and losses
profit and losses equally. They opened a joint equally. They opened a joint bank account, each contributing rupees 5 lakhs. Raw materials purchased 10 lakhs. Wages 2,50,000. Material supplied by Ramesh 75,000. Material supplied by Suresh 1 lakh. Suresh took over the stock of material valued at rupees 50,000. The contract was completed and all the money was received. Prepare joint venture account, joint bank account, and co-venturers capitals account. రాసుకోండి తెలుగు వాళ్ళు. రమేష్ మరియు సురేష్లు ఒక భవనాన్ని నిర్మించుటకు 25 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వారు లాభాలను సమానంగా పంచుకుంటారు. వారిద్దరూ ఉమ్మడి బ్యాంకు ఖాతాను తెరచి దానిలో ఒక్కొక్కరు 5 లక్షల రూపాయలు జమ చేశారు. వారి ఖర్చులు ముడి పదార్థాల కొనుగోలు 10 లక్షల రూపాయలు, తమ వేతనాలు 2,50,000 రూపాయలు, తమ రమేష్ సప్లై చేసిన ముడి పదార్థాలు 75,000 రూపాయలు. సురేష్ సప్లై చేసిన ముడి పదార్థాలు
సురేష్ సప్లై చేసిన ముడి పదార్థాలు 1,00,000 రూపాయలు. కాంట్రాక్ట్ పూర్తి కాగానే ప్రతిఫలం అందినది. మిగిలిన వస్తు సామాగ్రి సురేష్ 50,000 రూపాయలకు తీసుకున్నాడు. ఉమ్మడి వ్యాపార ఖాతాను, ఉమ్మడి బ్యాంకు ఖాతాను, సహభాగస్వాముల ఖాతాలను తయారు చేయండి. సహభాగస్వాముల ఖాతాలను తయారు చేయండి. ఓకే, ఇది మనం ఇప్పటివరకు చెప్పుకునేటటువంటి మోడల్కి సెకండ్ మోడల్ అన్నమాట. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరి పుస్తకాల్లో వారు వ్రాసుకోవడం అనేటటువంటిది చూసాము. అంటే వాళ్ళు జాయింట్ వెంచర్ అకౌంటు, అలాగే సహభాగస్వామి ఖాతాల్ని తయారు చేయడము, ఎట్లా తయారు చేసుకుంటారు అనేటటువంటిది చూసామండి. ఇక్కడ ఎవరి పుస్తకాల్లో వాళ్ళు రాసుకోవడం అనేది కాకుండా ఉమ్మడి వ్యాపార వ్యవహారాలకు సంబంధించి ఇద్దరు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకాన్ని తయారు చేసుకొని ఈ ఉమ్మడి వ్యాపార వ్యవహారాలన్నీ కూడా దాని ఆధారంగా తయారు చేసుకోవడం అనేది ఈ రెండో రకమైనటువంటి పద్ధతి. అంటే ఎవరి పుస్తకాల్లో వాళ్ళు రాసుకోవడం వీలు కానప్పుడు, లేదా ఒకరి మీద ఒకరికి భిన్నాభిప్రాయాలు తలెత్తి గొడవలు జరిగేటటువంటి అవకాశం ఉంటుందని భావించినప్పుడు, లేదు ఒకరికి ఒకళ్ళు మరింతగా వ్యాపారాన్ని సమర్థవంతంగా పటిష్టంగా ఉండేటటువంటి విధంగా చేయడం కోసం ఈ ప్రత్యేకమైనటువంటి పుస్తకాలని తయారు చేసుకుని ఉమ్మడి వ్యాపార వ్యవహారాలను నమోదు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రత్యేక తరహా పుస్తకాల్లో సాధారణంగా అంటే భాగస్వాములు ఇద్దరు లేదా అంతకుమించి ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరూ కూడా వాళ్ళు తెచ్చేటటువంటి మొత్తాన్ని ఎవరి దగ్గర వాళ్ళు పెట్టుకోకుండా ఒక ప్రత్యేకమైనటువంటి ఖాతాను తెరిచి ఆ మొత్తాన్ని దానిలో జమ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఉదాహరణకి వీళ్ళు కలిసి ఇద్దరు ఉమ్మడిగా వ్యాపారం ప్రారంభించారనుకోండి. ఒక 10,000, బి ఒక 10,000 రూపాయలు తెస్తే వీళ్ళిద్దరూ వాళ్ళు తెచ్చినటువంటి మొత్తాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకోకుండా ఆ 10,000 + 10,000 20,000 రూపాయలతోటి ఒక ప్రత్యేకమైనటువంటి ఖాతాని తెరిచి అందులో జమ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఆ ప్రత్యేకమైనటువంటి ఖాతాని ఇక్కడ మనం ఉమ్మడి బ్యాంకు ఖాతా కింద చెప్తాం, జాయింట్ బ్యాంక్ అకౌంట్. అంటే ఇది సహభాగస్వాములు ఇరువురు కూడా, లేదా ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది, ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కూడా అనుకుని ఒక ప్రత్యేకమైనటువంటి ఖాతాను తెరిచి ఆ ఉమ్మడి వ్యాపారం నిమిత్తం తెచ్చేటటువంటి మొత్తాన్ని దాంట్లో జమ చేసి ఉమ్మడి వ్యాపారం నిమిత్తం జరిగేటటువంటి ఖర్చులు ఏమైనా ఉన్నట్లయితే ఆ బ్యాంకు నుంచి వీళ్ళు తీసుకోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరు పెట్టేటటువంటి ఖర్చుల్ని ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాసేసుకుంటున్నారు అనేటటువంటి భేదాభిప్రాయాల నుంచి మనం తొలగించి ఎవరికి కావలసినటువంటి ఖర్చుల్ని ఇక్కడ ఇద్దరు భాగస్వాముల అంగీకారంతో ప్రత్యేకమైనటువంటి ఖాతాను తయారు చేసి పెడతారు. కాబట్టి ఆ ఖాతాలోంచి ఇక్కడ ఆ ఉమ్మడి వ్యాపార నిమిత్తం జరిపేటటువంటి ఖర్చుల్ని కానీ, లేదా ఇంకా ఏదైనా ఇతరతర కార్యక్రమాలు కానీ దీని నుంచే తీసుకోవడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరింత వ్యాపారం సమర్థవంతంగా ఉమ్మడి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి దృక్పథంతో ఈ ప్రత్యేక ఖాతాలు అనేటటువంటివి తయారు చేయడం ద్వారా, లేదా ప్రత్యేకమైనటువంటి పుస్తకాన్ని తయారు చేయడం ద్వారా ఇక్కడ మనం గ్రహించవచ్చు. అయితే ఇక్కడ ఈ ప్రత్యేక తరహా పుస్తకాల ద్వారా ఉమ్మడి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు మనం తయారు చేయవలసినటువంటి ఖాతాల గురించి చూసుకున్నట్లయితే జాయింట్ వెంచర్ అకౌంట్ ఒకటి, అట్లాగే ఎంతమంది అయితే భాగస్వాములు ఉంటారో
ఉమ్మడి సహభాగస్వాములు ఉంటారో వాళ్ళ యొక్క వ్యక్తిగత ఖాతాలను తయారు చేయడము, ఫైనల్గా ఉమ్మడి బ్యాంక్ అనేటటువంటిది తయారు చేయడము. ఈ లెక్కలో మనకి లెక్క తక్కువ రైట్ అనేటటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఉమ్మడి బ్యాంకు ఖాతా అనేటటువంటిది ఎటువంటి నిల్వలు లేకుండా, ఎందుకంటే ఇక్కడ తాత్కాలికమైనటువంటి ప్రత్యేకమైన పని కోసం ఈ వ్యాపారం అనేటటువంటిది ప్రారంభిస్తారని చెప్పుకున్నాము. అక్కడ ఆ పని అనేటటువంటిది క్లోజ్ అయిపోతే అక్కడ వ్యాపార లావాదేవీలన్నీ కూడా క్లోజ్ అయిపోవాలి. అంటే ఇరువురు కలిసి ప్రత్యేకించి అకౌంట్ ఓపెన్ చేసుకునేటటువంటి ఒక అమౌంట్ ప్రత్యేకించి ఉమ్మడి బ్యాంక్ ఖాతాలో వేస్తారని చెప్పుకున్నాము. ఎప్పుడైతే ఉమ్మడి వ్యాపారం అనేటటువంటిది క్లోజ్ అయిపోయిందో ఆటోమేటిక్గా ఉమ్మడి బ్యాంకు ఖాతాలో కూడా నిల్వలు అనేటటువంటిది ఏ విధమైనటువంటి నిల్వలు ఉండకూడదు. కాబట్టి ఉమ్మడి బ్యాంకు కూడా క్లోజ్ అయిపోవాలి. క్లోజ్ అవ్వాలి అంటే ఉమ్మడి బ్యాంకు ఖాతా అనేది ఈక్వల్ అయిపోవాలి. అంటే ఉమ్మడి వ్యాపారం ఆ కార్యక్రమం అనేటటువంటిది ఎన్ని రోజులు జరుగుతుందో అన్ని రోజులు కూడా ఆ యొక్క దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ బ్యాంక్ నుంచి తీసుకుంటూ ఉండడము. ఎప్పుడైతే వ్యాపార కార్యకలాపాలు క్లోజ్ చేయడం అనేటటువంటి జరుగుతుందో అక్కడ ఉమ్మడి వ్యాపారానికి సంబంధించినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి లక్షణం క్లోజ్ అయిపోయినట్టుగా భావించడానికి ఇక్కడ ఉమ్మడి బ్యాంక్ ఖాతాని క్లోజ్ చేయడం అనేటటువంటిది చేయాలి. ఇక్కడ ఉమ్మడి బ్యాంక్ అనేటువంటిది క్లోజ్ అవ్వాలి అంటే ఉమ్మడి బ్యాంక్ ఖాతా సమానంగా అయిపోవాలి. అందుకనే ఈ ప్రత్యేక తరహా ఖాతా పుస్తకాల్లో ముఖ్యంగా మనం తయారు చేయవలసింది జాయింట్ వెంచర్ అకౌంటు, అలాగే సహభాగస్వాములకు సంబంధించినటువంటి మూలధనానికి సంబంధించినటువంటి అకౌంట్లు, అండ్ ఫైనల్గా జాయింట్ బ్యాంక్ అకౌంటు. ఎప్పుడైతే ఈ జాయింట్ బ్యాంక్ అకౌంట్ అనేది టాలీ అయిపోతుందో నువ్వు లెక్క కరెక్ట్ చేసినట్టుగానే భావించాలి. ఓకే, దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి లెక్క ఉమ్మడి బ్యాంకుకి సంబంధించినటువంటి లెక్క అండి. అందుకనే మీకు అంటే లెక్క చెప్పి దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అర్థమవుతుందని చెప్పి ముందు లెక్క చెప్పడం జరిగింది. చూడండి, ఇక్కడ ఒక కాంట్రాక్ట్ ఇరువురు కలిసి రమేష్ అండ్ సురేష్లు కాంట్రాక్ట్ తీసుకున్నారు 25 లక్షల రూపాయలకి. ఇద్దరు కూడా 5 లక్షల రూపాయలు ఉమ్మడిగా ఒక బ్యాంకును ప్రత్యేకమైనటువంటి ఖాతాను తెరిచి అందులో జమ చేయడం అనేటటువంటి చేశారు. అలాగే మెటీరియల్స్ అనేటటువంటి ఇద్దరు కూడా తెచ్చుకున్నారు. అట్లాగే ఖర్చులు కూడా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. అదే మాదిరి మిగిలినటువంటి సరుకు ఏదైనా ఉంటే అంటే కాంట్రాక్ట్ అనేటటువంటిది అంతా పూర్తయిన తర్వాత ఆ సరుకు అనేటటువంటిది ఒక భాగస్వామి తీసుకోవడం జరిగింది. అలాగే కాంట్రాక్ట్ ఎప్పుడైతే ఎండ్ అయిందో ఆ కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి పూర్తి ప్రతిఫలం కూడా అక్కడ వచ్చింది. అంటే ఇక్కడతోటి ఉమ్మడి వ్యాపారం అనేటటువంటిది వారి ఇరువురి మధ్య ఉండేటటువంటి కాంట్రాక్టు రద్దు అయిపోతుంది. ఇక్కడ రమేష్ మరియు సురేష్ల మధ్య ఉండేటటువంటి కాంట్రాక్టు రద్దు అయిపోతుంది. కాబట్టి రద్దు అవ్వాలి అంటే ఖచ్చితంగా ఉమ్మడి బ్యాంకు ఖాతా అనేటటువంటిది టాలీ అయిపోవాలి. కాబట్టి అందుకని ఇక్కడ ఉమ్మడి బ్యాంకు ఖాతా, ఉమ్మడి వ్యాపారం ఖాతా, రమేష్ మరియు సురేష్కి సంబంధించిన మూలధనాల ఖాతాలు తయారు చేయడం ద్వారా ఇక్కడ లెక్క అనేటటువంటిది ముగిస్తుంది. అంటే లెక్క ముగింపు అంటే వ్యాపారం అక్కడ క్లోజ్ అయిపోతుందని భావించాలి. సో దీనికి సంబంధించినటువంటి లెక్కలు ఆన్సర్ అది రేపు క్లాసులో మనం చెప్పుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ.